హలో ఆల్, వెల్కమ్ టు నో మైండ్ మై ఛానల్. సో ఇవాళ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, అదే మెడిటేషన్. ఓకే, లైఫ్ చాలా కాంప్లికేట్ అయినప్పుడు అండ్ మనకి అర్థం కానప్పుడు, మనం జాబ్లో టెన్షన్స్ ఉన్నప్పుడు, లేదా ఫ్యామిలీలో టెన్షన్స్ ఉన్నప్పుడు, నెక్స్ట్ ఏంటి అని తెలియనప్పుడు, ఒకరికి తెలిసిన రిస్క్ తీసుకోలేనప్పుడు, చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతున్నప్పుడు, అందరు ఇబ్బంది పెడుతున్నప్పుడు, నువ్వు సంతోషంగా లేనప్పుడు, వాట్ ఎవర్ రీజన్స్, మనకి చాలా లైఫ్లో ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ వస్తుంటుంది. జనరల్లీ ఒక స్ట్రెస్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా అలాంటి టైంలో మనకి రెండు, అంటే ఒక మూడు మార్గాలు వేసుకోండి. ఓకే, ఒకటేమో జిమ్కి వెళ్ళాం, కానీ అందరికీ కుదరదు ఆ టైమింగ్స్ వల్ల, అందరికీ టైం ఉండదు రోజు. అలాగే సరదాగా సినిమా చూడడం చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఆ, బయటికి అలా తిరుగుతూ ఉంటారు, అలా డ్రింక్ చేయడము, అలా ఏదో చేస్తూ ఉంటారు. ఇలా మార్గాలు నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఇవన్నీ మార్గాల్లో కాసేపు రిలాక్సేషన్ ఇచ్చినా మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ స్ట్రెస్ లెవెల్ కానీ, ఇబ్బంది పెట్టే బాధలు కానీ, ఆలోచనలు కానీ, మైండ్లో క్యారీ చేసే థాట్స్ కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి యాక్చువల్లీ. సో నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే నాకేం ఇబ్బందులే లేవు అప్పుడు. జనరల్ సమస్యలున్నాయి. అంత స్ట్రెస్ లెవెల్స్ లేవు ఫ్రాంక్లీ. నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నాకంత ఇంపాక్ట్ ఏమి అనిపియలేదు బేసికల్లీ. నేను లాస్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశాను. చాలా స్ట్రెస్ లెవెల్‌లో ఉన్నాను. చాలా ఇబ్బందికరంగా ఉండేది. మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఒక 21 డేస్ ప్రోగ్రామ్ ఒకటి జాయిన్ అయ్యాను. ఓకే. సో అక్కడ జాయిన్ అయినప్పుడు స్ట్రెస్ లెవెల్ చాలా తగ్గుతూ వచ్చినాయి. అండ్ లైఫ్‌ని చూసే కోణం మారిపోయింది మనకి. ఏదైనా, అంటే అన్నిటి మీద ఒక లైట్ తీసుకునే ఆలోచన గానీ, ఇప్పుడేమైనా సడన్‌గా ఏమైనా జరిగింది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, మనకు నచ్చనిది, మన ఇబ్బంది కలిగించేది, మనకేదైనా విషయం లాస్ అయ్యేది. ఓకే. మనకేమన్నా మన వస్తువులు కింద పడడం గానీ, లాస్ అవ్వడం గానీ, రిపేర్ గానీ, మన మన మనకు సంబంధించిన మనుషులు సిక్ అవ్వడం గానీ, ఏదో ఒకటి ఆఫీస్‌లో గానీ కూడా అట్లా అయితున్నప్పుడు నేను ఒక మెడిటేషన్ చేంజ్ చూశాను. ఓకే. ప్రశాంతంగా ఉండే మోడ్, ఎప్పుడు మైండ్ ఒకటి పీస్గా ఉంటుంటుంది. ఒక లేయర్ ఫామ్ అవుతుంటుంది. ఆ లేయర్ ఫామ్ అయినప్పుడు మనకి ఏం జరిగినా అంత రియాక్షన్ ఉండదు. ఒకేసారి అంత రియాక్షన్ ఏమో స్లోగా, అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగితే 80% రియాక్షన్ అయితే 20% ఇస్తాం మనం. ఓకే, ఇలానా, ఓకే మనసులో అనుకుంటాం, వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ స్టేట్కి చేరాను నేను, అంటే ఆ మెడిటేషన్ వల్ల. బట్ ఇది అందరికీ ఫస్ట్ టైం చేస్తే సెట్ అవుతుందా అంటే కాదు. వాళ్ళు హెవీగా స్ట్రెస్ ఉన్నప్పుడు, చాలా ఇబ్బంది పడిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ సర్టెన్ మూమెంట్ ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ అనేది గ్రాప్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో నేను మెడిటేషన్ జాయిన్ అండ్ జస్ట్ ట్రస్ట్ మీ, నమ్మండి నన్ను, చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ లైఫ్. ఓకే, మీరు చూసే కోణం మారిపోతుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఓకే. సో మెడిటేషన్ జాయిన్ అయినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనకేంటంటే, పక్కన మనం మెడిటేషన్ అనేది నాన్ వెజ్ తినొద్దు ఆ టైంలో. అండ్ మన మన కిందే కూర్చొని చేయాలని లేదు. సో ఐ మీన్ కిందే కూర్చొని చేయాలని లేదు మెడిటేషన్. సోఫా మీద కానీ, ఒక చైర్ కానీ, ఒక ప్లేస్ ఎంచుకొని కూర్చోండి. అందరు లేనప్పుడు చేస్తే బెటర్, అందరు ఉన్నప్పుడు కన్నా. ఓకే. సో నేను అలా టైంలో సెర్చ్ చేసినప్పుడు ఈ శిరీష వన్నెస్ అనే ఛానల్ని నేను నాకు అనుకోకుండా వచ్చింది. ఈ మేడం జనరల్లీ 21 డేస్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అనేది పెడుతూ ఉంటారు. ఓకే, బేసికల్లీ ఈ 21 డేస్ ప్రోగ్రామ్ అనేది జాయిన్ అయ్యాను అండ్ చాలా గుడ్ రిజల్ట్స్ ఇచ్చాయి అనమాట. ఓకే, ఈ 21 డేస్ ప్రోగ్రాంలో డైలీ గైడెడ్ మెడిటేషన్, అండ్ మెడిటేషన్ 2 రకాలు. గైడెడ్ మెడిటేషన్ అంటే ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటుంది, మనం చూసుకొని చేసుకుంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్ మెడిటేషన్ అనమాట. జనరల్ అప్పుడప్పుడు చెప్తున్నప్పుడు చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఇంకో మెడిటేషన్ ఏంటంటే జనరల్ ప్లెయిన్ మెడిటేషన్, దానికి సౌండ్స్ ఏమి ఉండదు. గైడెడ్ మెడిటేషన్లో బేసికల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంటుంది. ఓకే. నాన్ గైడెడ్ మెడిటేషన్లో మ్యూజిక్ అనేది ఉండదు, ఇంకా స్థితికి చేయాలి. అది ఫైనల్ స్థితి అని అనుకుంటున్నాను. ఈ దేని మీద డిపెండెంట్ కాకుండా మనం మెడిటేషన్ ఎక్కడున్నా చేసుకోవడం అనమాట. సో అలా ఉంటుంది.
సో 'శిరీష వన్‌ఎస్' ఛానల్ నేను చాలా బాగా ఫాలో అయ్యాను ఇప్పుడు. ఈమె ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఫ్యూ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అవి ఫాలో కాండి అండ్ ప్రోగ్రామ్స్‌లో ఎన్రోల్ కాండి. అండ్ ఎన్రోల్ అయితే చాలా గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే ఈ 'శిరీష వన్‌ఎస్' ఒక ఛానల్. ఇది టాప్ ఛానల్ మెడిటేషన్‌కి సంబంధించింది మన తెలుగులో. అండ్ ఇంకొకటి 'జాన జగత్' అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దీంట్లో మనం ప్లే లిస్ట్‌లో వెళ్తే గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. సో ఈ మెడిటేషన్స్ కూడా బాగుంటాయండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఓకే. సో ఈ మెడిటేషన్స్ కూడా బాగుంటాయి. వీళ్ళు అన్నీ చాలా గైడెడ్ మెడిటేషన్ రికార్డ్ చేసి పెట్టేసేస్తారు 1 అవర్ 15 మినిట్స్‌వి. ఇవి కూడా చేయొచ్చు మనం. బట్ ఫస్ట్ ఐ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ 'శిరీష వన్‌ఎస్' ఛానల్. ఈ మేడం చాలా బాగా చెప్తారు మెడిటేషన్. 21 డేస్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. అవి ఎన్రోల్ కాండి. అండ్ మిగతావి చాలా రకాల మెడిటేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. దేనిలో జాయిన్ కావచ్చు. బట్ ప్రిఫరెన్స్ అయితే 21 మెడిటేషన్ ప్రోగ్రామ్ అట్లా జాయిన్ కండి. అది లేనప్పుడు వేరేది కూడా జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దానికి ఇవ్వండి. అండ్ అప్పుడప్పుడు మీరు ఈ గైడెడ్ మెడిటేషన్స్ ధ్యాన జగత్ ఛానల్‌లో కూడా మీరు వెళ్ళి మెడిటేషన్ చేయొచ్చు. ఓకే. సో ఇలా మీరు మెడిటేషన్ చేస్తే లైఫ్‌లో చాలా చేంజ్ వస్తుంది మీకు. ఓకే. మెడిటేషన్ అనేది మీకు ఇబ్బందిగా ఉంది, ఇంట్లో చేయలేకపోతున్నారంటే ఒక ప్లేస్ ఎంచుకొని, ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, మీరు మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ముందు పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతంగా. సో అది నా బెస్ట్ సజెషన్. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే అందరూ ఉంటున్నారంటే అదే బెస్ట్. లేదా ఎయిర్‌పోడ్స్ గానీ, వైర్‌లెస్ ఎయిర్‌పోడ్స్ గానీ, ఇయర్ ఫోన్స్ గానీ పెట్టుకొని మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ పెట్టి మెడిటేషన్ చేసుకోండి. సో ఇది మెడిటేషన్ రిలేటెడ్ నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.